బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దశావతారాలు వైజ్ఞానిక రహస్యాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. అనాది పురుషుడైన ఆ పురుషోత్తముడు శ్రీహరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఎన్నో అవతారాలని దాల్చాడు. అయితే ప్రతి ఒక్క అవతారం ఒక్కొక్క యుగానికి సంబంధించి ప్రత్యేకమైనవి. ప్రతి ఒక్క అవతారం వెనుక ఆధ్యాత్మిక వైజ్ఞానిక ఎన్నో రకాల సాంకేతిక విషయ పరిజ్ఞానం కూడా దాగి ఉంది. వాటన్నిటినీ కూడా సవివరంగా శాస్త్రీయంగా మనందరికీ తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. ఎన్నో దశాబ్దాలుగా వారు తెలుసుకున్న విజ్ఞానాన్ని అందరికీ అందించే క్రమంలో విశిష్టమైన సేవల్ని అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రని వేసుకుంటూ అలాగే జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానాన్ని విపులంగా అందరికీ తెలియచేయటమే కాకుండా నిత్య జీవన ప్రమాణంలో ఏ విధంగా ఉపయోగించాలి అనేది వారు ఆచరణాత్మకంగా అందరికీ తెలియచేస్తూ విజయవంతంగా ముందుకు సాగిపోతున్నారు శ్రీజాల సోమనాథ్ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, అసలు శ్రీహరి అవతారాలు దాల్చాల్సిన అవసరము పరిస్థితి ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ఏర్పడింది? ముందుగా ప్రేక్షకులందరికీ సాదర నమస్కారాలు, అభినందనలు. శ్రీహరి అవతారానికి సంబంధించింది తెలుసుకోవాలి అన్న ఆ జిజ్ఞాస రావడమే అది ఒక అదృష్టం. శ్రీహరి, మనం అనే శ్రీహరి విష్ణుమూర్తి అంటాం, నారాయణుడు అంటాం. ఆయన ఈ సృష్టిని మొత్తం నియంత్రించేటువంటి 3 శక్తులలో ఒక శక్తి. మనకి పూర్వకాలంలో విద్యా విధానాల్లో ఒక విషయాన్ని చెప్పాలి అంటే ఎలా చెప్పాలి, ఎలా చెబితే వినేవాళ్ళకి అర్థమవుతుంది, తర్వాత ముందు తరాలకి వెళుతుంది అన్న ముఖ్యమైనటువంటి విషయాన్నే ఆధారంగా చేసుకొని మనకి అతి ప్రాచీన కాలంలో ఋషులు మనకి విద్యా విధానాన్ని నిర్దేశించారు. ఆ విద్యా విధానం ప్రకారం ఏమిటి అంటే, అప్పుడు పుస్తకాలు లేవు, మామూలుగా లిపి లేదు, రాత లేదు. కేవలం ప్రకృతిని చూడడం, ప్రకృతిలో మనకి తెలుస్తున్న విషయాలని మననం చేసుకోవడం, ఆ మననం చేసుకున్నది మళ్ళీ మనకన్నా చిన్నవాళ్ళకి చెప్పడం. దాంతో అది ముందు తరాలకి అలా సాగిపోతూ ఉండేది. అందువల్ల మన విద్యా విధానం అంతా కూడా శృతుల మీద ఆధారపడింది. శృతులు అంటే చెప్పితే వినేవి, వింటూ నేర్చుకునేవి. ఆ శృతుల్లో వాళ్ళు అత్యంత లోతైనటువంటి ప్రకృతి రహస్యాలని దాచిపెట్టారు. ఆ విద్యా విధానంలో వాళ్ళు అందరికీ బోధించడానికి అందరికీ చెప్పేవాళ్ళు, చిన్నపిల్లలకి ముఖ్యంగా చెప్పేవాళ్ళు. సమాజం అనేటువంటి కాన్సెప్ట్ వచ్చిన తర్వాత అసలు మనిషి అనేవాడు ఏమిటి, ఈ ప్రకృతి అంటే ఏమిటి, మానవుడి జీవితం అంటే ఏమిటి, వీటన్నింటినీ కలగలిపి మానవుడికి సుఖజీవనం ఎలా ఉండాలి అనేది చూసి దాన్ని ఎలా సాధించాలో తెలుసుకుని ముందు చరిత్రని తెలిసి ఉండాలి అనుకున్నారు. చరిత్ర మనకి తెలియాలి అంటే మళ్ళీ చరిత్ర పాఠాలు ఉండాలి. ఆ కాలంలో ఇలాంటి సిలబస్లు అవి లేవు కాబట్టి ఈ చరిత్ర పాఠాలన్నీ కూడా మళ్ళీ ప్రకృతి విజ్ఞానంతోనే జోడించి కథలుగా చెప్పారు. అలా చెప్పినటువంటి కథలే మనకి ఈరోజు అష్టాదశ పురాణాలుగా వచ్చాయి. సో పురాణాలలో ఏముంది అంటే ప్రకృతి విజ్ఞానం. ఆ ప్రకృతి విజ్ఞానాన్ని కథలుగా చెప్తూ ఆ కథల ద్వారా మనకి తెలియజేయడం చేశారు. మరి చేసి ఏం చెప్పారు? ఆ కాలంలో మీరు ఇది ఎప్పుడూ వింటూ ఉండాలి, అంటే మళ్ళీ మర్చిపోకుండా ఉండాలి. అప్పుడు పుస్తకాలు లేవు కాబట్టి మర్చిపోవడం అనేది సహజమయ్యేది. అందువల్ల మర్చిపోకుండా ఉండాలి అంటే పురాణ శ్రవణం ఉండాలి. అలా పురాణాలని శ్రవణం చేయడం కూడా ఒక విధిగా మనకి తీసుకొచ్చారు. ఆ క్రమంలో మనకి అసలు మానవుడు జీవ పరిణామం ఎలా జరిగింది, ఈ సృష్టి పరిణామం ఎలా జరిగింది, ఇలాంటి విషయాలన్నీ చెప్పడం కొరకు మనకి అన్ని పురాణాలలో కూడా దశావతారాలకు సంబంధించినటువంటి విషయం ఉంటుంది. ఈ దశావతారాలు ఎందుకు వచ్చాయి, అసలు అవతారం శ్రీహరి ఎందుకు తీసుకున్నాడు అంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ సృష్టి మొత్తం కూడా 3 శక్తులతో నియంత్రించబడుతుంది. ఒకటి సృష్టి జరగడానికి, అది బిగినింగ్ అన్నమాట. సృష్టి చేసే శక్తి ఒకటైతే ఆ జరిగిన సృష్టిని పోషించడం ఇంకొక శక్తి చేస్తుంది. ఆ శక్తి తర్వాత సృష్టి జరిగి పోషించబడుతున్నప్పుడు అత్యంత సహజం ఏమిటి అంటే మళ్ళీ సృష్టి అంతమైపోవడం.
ఆ సృష్టి అంతం కావడానికి అంటే లయం కావడానికి అంటాం. అలా లయం కావడానికి మరొక శక్తి ఉంటుంది. ఈ త్రిశక్తులనే మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలని పురుష రూపంలో అయితే త్రిమూర్తులని, స్త్రీ రూపంలో అయితే త్రిశక్తులని మనం చెప్పుకుంటూ వచ్చారు. అలా చెప్పుకుంటూ వచ్చిన క్రమంలో ఈ పోషణ అనేది ఒక పోషక శక్తికి ఆపాదింపబడింది. ఆ పోషక శక్తి పేరే మనం విష్ణుమూర్తి అంటాం. సృష్టి కారణమయ్యే శక్తి బ్రహ్మ, పోషణకి కారణమయ్యే శక్తి విష్ణు, అలాగే లయానికి కారణమయ్యే శక్తి శివ. సో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటాం. ఈ త్రిమూర్తులకు సంబంధించింది ఈ సృష్టి ఎలా జరిగింది అని మనకి చెప్పడం కొరకు ఆ చెప్పే విధానంలో పోషణకర్తే ముఖ్యుడు కాబట్టి ఆ పోషణకర్త మళ్ళీ మెయింటైన్ చేయడానికి ఎప్పుడెప్పుడు ఏమేమి మార్పులకి లోనయ్యాయి మనం అనేది తెలియడానికి ఆయన అవతారాలు ఎత్తాడు అని చెప్తాం మనం. గురుగారు, శ్రీహరి దాల్చిన అవతారాలలో వెంకటేశ్వర స్వామి అవతారం ఎందుకు ఉండదు? వెంకటేశ్వర స్వామి అవతారం ఇటీవలిది. అనాది అంటారు కదా. అనాది, ఆయన శక్తి అనాది, కానీ అవతారం మనకు తెలిసిందేగా, కలియుగంలో కదా జరిగింది. మనకి పురాణాలలో ఉన్నవన్నీ కూడా ఇంతకుముందు జరిగిన అవతారాల గురించి చెప్పుకొచ్చారు. ఇది ఒక హిస్టరీ చెప్పినప్పుడు, చరిత్ర చెప్పినప్పుడు ఇప్పుడు జరుగుతున్నది మళ్ళీ చెప్పంగా మనం. ఆ క్రమంలో వెంకటేశ్వరుని అవతారం అనేది అది ఒక రూపంగా మనం కొలుస్తున్నాం. ఆ కొలవడాన్ని ఈ కలియుగంలో చేశారు కాబట్టి కలియుగ దేవుడు, కలియుగ విష్ణుమూర్తి అవంతా చెప్పుకుంటూ వస్తున్నాం. మనకి చాలా క్రమమైన విధానంలో ఈ చరిత్రని చెప్పినప్పుడు మనకి చెప్పుకుంటూ వచ్చిన ఆ అవతారాలు చాలా ఉన్నాయి. నిజానికి 10 కాదు, కానీ అతి ముఖ్యమైనవి 10గా మన వాళ్ళు చేసి ఆ 10ని దశావతారాలు అని ప్రసిద్ధం చేసి అవే అన్ని పురాణాలలోనూ మహాభాగవతంలోనూ చెప్పుకుంటూ వచ్చారు. 21 అవతారాలు అంటారు, నిజమేనండి? వాటిలోనే 21 ఉంటాయి. ఎందుకంటే సృష్టి జరిగినప్పటి నుంచి మొదలు పెట్టుకొని సృష్టి క్రమంలో, ఆ పరిణామ క్రమంలో ముందు ప్రకృతి ఏర్పడడం, ముందు సృష్టి జరిగి ఈ నక్షత్రాలు ఏర్పడడం, ఆ నక్షత్రాలు ఏర్పడిన తర్వాత భూమి ఏర్పడడం, భూమి ఏర్పడిన తర్వాత మళ్ళీ ప్రకృతి ఏర్పడడం, ఆ ప్రకృతిలో మళ్ళీ జీవ పరిణామం, ఆ జీవ పరిణామంలో మళ్ళీ మొట్టమొదట ఏ జీవులు ఉండేవో అవి, ఆ తర్వాత కాలక్రమంలో ఏ జీవులు వచ్చాయో ఆ జీవులు, దానితో పాటు వాళ్ళు దాంతో అనుసంధానం చేసి చెప్పింది ఏంటంటే సమాజ పరిణామం కూడా చెప్పుకొచ్చారు. సామాజిక పరిణామాలు ఏమిటి అన్నీ కూడా మనకి 10 అవతారాలలో ముఖ్యంగా చెప్పారు. ఈ 10 కాకుండా ఈ 10 మధ్యలోనే మళ్ళీ ఇంకో కొన్ని అవతారాలు ఉంటాయి. దాంట్లో ఈ పురాణాలు రాసినటువంటి వ్యాసుడు కూడా ఒక అవతారంగా చెప్పారు. వ్యాస భగవానుడు కూడా విష్ణు యొక్క అవతారమే. అదేవిధంగా మొట్టమొదట సృష్టి జరుగుతున్నప్పుడు అతి ఆరంభంలో మొట్టమొదటగా ఆయన ఆది వరాహము అని చెప్పుకొచ్చారు. మనం అందరం మత్స్యకూర్మ వరాహ నారసింహ అని చెబుతాం, కానీ పురాణాలలో మొట్టమొదటి అవతారం వరాహావతారం అన్నారు, దాన్ని యజ్ఞవరాహావతారం అన్నారు. అంటే సృష్టిలో ప్రకృతి ఏర్పడే ముందు జరిగినటువంటి ఆ విద్యుదయస్కాంత శక్తుల యొక్క ఆ సమాగమము, వాటి కలివిడి పంచభూతాలు ఏర్పడడం, ఇదంతా అప్పుడు ఆదివరాహ అవతారంలో జరిగిందిగా చెప్పుకొస్తారు. For more videos like this, subscribe Big TV channel.